తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పదహారవ వచనం దగ్గర చదువుదాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సో ఈ 3 days తెస్సలోనిక పత్రికలు ఈవినింగ్స్ ఈ మీటింగ్స్ లో చూస్తూ వచ్చాం. డీటెయిల్డ్గా అంతకుముందు ఈ తెస్సలోనిక పత్రికలు బైబిల్ స్టడీస్ చేసాం, 2 పత్రికలు. తర్వాత లేవికాండం స్టార్ట్ చేసాం. సో ఒక మాట దగ్గర నా చూపు ఆగిపోయింది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయమునందును, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయమందును. ప్రతి విషయము అన్నప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి విషయము, అది ఆరోగ్యమైన అనారోగ్యమైన, అది మంచైనా చెడైనా, అది బాగున్నా బాగోకున్నా, కలిమైనా లేమైనా, ఏ పరిస్థితి అయినా, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయం అందును, ఇన్ అనే మాట మనం చూస్తాం. ప్రతి విషయములో కూడా, ప్రతి విషయము అందును కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఇది ఒక కమాండ్. యాక్చువల్లీ చేస్తే చేయండి, లేకపోతే లేదు, మీ ఇష్టం అని మనకి ఇవ్వబడినటువంటి ఒక ఆప్షన్ కాదు బిలీవర్కి. ఇక్కడ ఒక 3 పదాలు చెప్పాడు. ఆ 3 కూడా దేవుని చిత్తం ఏంటి అని వేరు మాటలు ఈ ముందు అధ్యాయం 4వ అధ్యాయంలో చూస్తాం. శాంక్టిఫికేషన్, ప్రాముఖ్యంగా హోలీనెస్ అనేది దేవుని చిత్తం అనేది అక్కడ చెప్తాడు. అయితే ఇక్కడ 3 మాటలను తీసుకుని వచ్చాడు. ఈ 3 కూడా దేవుని చిత్తమే. ఏంటంటే ఆ 3, ఎడతెగక ప్రార్థన చేయటం, అది దేవుని చిత్తమే. ఎడతెగక ప్రార్థన చేయట్లేదంటే దేవుని చిత్తం చేయట్లేదు, అంతే. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఇది దేవుని చిత్తం. నేను సంతోషంగా ఉండను, ఎప్పుడు ముఖం వాడిపోయినట్లుగానే ఉంటాను, దిగాలుగానే ఉంటాను, ఇది దేవుని చిత్తం కాదు. 3 మాటలు చెప్పాడు. ఆ 3 కూడా దేవుని చిత్తమే. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటము లేదా సంతోషంగా ఉండటము దేవుని చిత్తమే. ఎడతెగక ప్రార్థన చేయటము కూడా దేవుని చిత్తమే. మూడవది, దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తమే. ముందు 2 పక్కన పెట్టి చివరిది ఆలోచన చేద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలా సాధ్యం ఇది? ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెల్లించటం అనేది కుదిరే పనేనా? సాధ్యమా అసాధ్యమా అని ఒకవేళ ప్రశ్నించుకుంటే, అసాధ్యమైనవి, మానవుడు చేయలేనటువంటి వాటిని దేవుడు ఎప్పుడూ కూడా మనకి ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వడు. ఎప్పుడు మనము కృతజ్ఞతలు చెల్లించగలుగుతాము అంటే, ప్రతి విషయమందు కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని, ఆయన యొక్క సార్వభౌమ హస్తాన్ని మనము గమనించినప్పుడు, గుర్తుపెట్టుకున్నప్పుడు, పరిస్థితులన్నీ ఎట్లున్నా సరే, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దేవుడు సార్వభౌముడు. ఆయన చెయ్యి ఇంకా దాటిపోలేదేది, ఆయన చేయలేనిది ఏదీ లేదు, ఆయన చేయి దాటిపోయింది ఏదీ లేదు అని దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, సార్వభౌమ హస్తాన్ని ఏ విశ్వాస అయితే గమనించగలుగుతాడో వారికి ప్రతి పరిస్థితుల్లో కృతజ్ఞతలు చెల్లించడం సాధ్యమే. దీని గురించి చార్ల్స్ స్పర్జన్ రాస్తూ ఒక చక్కని మాట, ఒక మంచి కొటేషన్ చెప్తాడు.
When joy and prayer are married, their firstborn child is gratitude. జాయ్ ప్రేయర్ అంటే ముందు రెండు ఉన్నాయి కదా, ఆ సంతోషము, రెండవది ప్రార్థన. ఈ సంతోషము, ఈ ప్రార్థన, ఈ రెండు వివాహం ఆడితే పుట్టినటువంటి మొట్టమొదటి సంతానమే కృతజ్ఞత. అక్కడే ఉన్నాయి ఆ మూడు మాటలు. When joy and prayer are married, their firstborn child is gratitude. చాలా చక్కగా చెప్పాడు చార్ల్స్ పర్జన్. మన జీవితంలో కూడా సంతోషముగా ఉండటము, కొత్త సంతోషం కాదు, ఎల్లప్పుడూ. రెండవది ఎడతెగక ప్రార్థన చేయటము. ఈ రెండు కొనసాగుతూ ఉన్నట్లయితే నా జీవితంలో మూడవది సాధ్యమే, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం సాధ్యమే. పెద్దన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేస్తాను మనకు తెలిసిన వాళ్ళలో. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ఏదో మీటింగ్స్ ఉన్నాయి, కన్వెన్షన్ లేకపోతే ఏదో, మొత్తానికి లీవ్కి అప్లై చేస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హెడ్, నీకు ఇప్పటికే చాలా లీవ్స్ పెట్టేసుకున్నావు, శాలరీ కట్ అయినా పర్వాలేదు, లీవ్స్ ఇవ్వండి, ఇట్లా మీటింగ్ ఉందంటే నీకు లీవ్ ఇచ్చేది లేదన్నాడు ఆయన. ప్రభువా ఏం చేయాలి అని ప్రార్థన చేస్తా సామర్లకోట నుంచి మేడపాడు వెళ్తుంటే ఆ 2-వీలర్కి పందడ్డు వచ్చింది, దాన్ని గుద్ది కింద పడ్డాడు, చెయ్యి ఇరిగింది. ఇప్పుడు కింద పడి చెయ్యి ఇరిగితే ఏమైంది? చక్కగా చేతికి పిండి కట్టేసుకొని ఆ మీటింగే కాదు, దాని వెనకాల ఉన్న ఇంకో 2 మీటింగ్లు కూడా అటెండ్ అయ్యాడు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ మాటని కేవలం మనం వల్లివేస్తూ ఉంటాం, లేకపోతే బైబిల్లో ఉంది కాబట్టి అప్పుడప్పుడు కోట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రాక్టికల్గా ఎవరన్నా చేశారా అంటే నాకు తెలిసిన వాళ్ళు ఆయన కనబడ్డాడు నాకు. ఇన్ ఎవ్రీథింగ్, ఏది జరిగినా, ఏది కలిగినా ఆ మంచి బేస్ వాయిస్ ఒకటి వేసుకొని ప్రభువా మీకు వందనాలు అనేవాడు గట్టిగా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తము. బైబుల్ స్కాలర్స్, ఇప్పుడు బ్రతుకున్నటువంటి స్కాలర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి అనేక మంది పూర్వపు భక్తులు ఉన్నారు. ఈ బైబిల్ మీద ఎంతో మంది వ్యాఖ్యానాలు రాశారు, కామెంటరీస్ రాశారు, ఇప్పటికే ఇంకా రాస్తానే ఉన్నారు. నేను కూడా అనేక మంది భక్తులు రాసిన వేరు వేరు కామెంటరీస్ చదువుతా ఉంటా, దీని గురించి భక్తులు ఏం చెప్పారు. కానీ అంతమంది ఎన్ని కామెంటరీస్ రాసినా టోటల్ క్రిస్టియానిటీలో అప్పటికి ఇప్పటికీ క్లాసిక్ ఏంటంటే మాథ్యూ హెన్రీ రాసిన కామెంటరీ. మాథ్యూ హెన్రీ ఒకసారి, ఆయనకి డైరీ రాసే అలవాటు ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆయన లైఫ్ లో జరిగిన మినిస్ట్రీని, ఆ తర్వాత పరిచయలు, ఆయన ఎక్కడికెక్కడికి వెళ్తే ఏమేం జరిగినాయి కార్యాలు, వీటన్నిటిని ఆయనకి తన యొక్క లైఫ్ ని గురించినటువంటి డైరీ రాసే అలవాటు మాథ్యూ హెన్రీకి ఉండేది. ఒకసారి తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఆయన పర్స్ని, ఆయన మనీ పర్స్ని ఎవరో దొంగతనం చేశారు. అప్పుడు సాధారణంగా ఆ ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం? పర్సు పోయింది, ఏం చేస్తాం? అయ్యో నా పర్సు పోయింది, దాంట్లో పాటే ఆ కార్డు పోయింది, ఆధార్ పోయింది, ఇంకొకటి పోయింది, దానిలో ఉన్న మనీ పోయింది, ప్రభువా నాకే ఎందుకు ఇలా జరిగింది. కొంతమందికి ప్రశ్నలు మొదలవుతాయి, కొంతమందికి చింత విచారము కమ్మేస్తుంది. కానీ మాథ్యూ హెన్రీ తన యొక్క లైఫ్ లో ఈ నెగిటివ్ థింగ్ జరిగితే, పర్సు పోవటం అనేది మంచి విషయమేం కాదుగా, పోతే ఆయన ఏమంటాడు తెలుసా? అక్కడ ప్రభుని ఎట్లా స్తుతిస్తాడు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఏమంటాడంటే తన డైరీలో ఇట్లా రాసుకున్నాడు, తన పర్సు పోయిన రోజు, ప్రభువా ఎందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్తానంటే, నా లైఫ్ లో నేను ఇంతకాలం జీవించాను, ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నేను దోచుకొనబడలేదు. అంటే ఇప్పుడు దాకా ఇంతకు ముందు ఎప్పుడు
పర్స్ ఎవడో కొట్టేయాల, దాన్ని బట్టి నీకు థ్యాంక్స్ అంటున్నాడు. మొదటిది. రెండవది, ఆ కొట్టేసిన వాళ్ళు నా పర్సుని తీసుకున్నారు తప్ప నా ప్రాణాన్ని తీయలేదు. ఆ పర్సుని తీసేసుకునే క్రమంలో నా ప్రాణాన్ని తీయలేదు, దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు అంటాడు. మూడవది, వాళ్ళు నా పర్సులో ఉన్నదంతా, ఆ పర్సులో ఉన్న సొమ్మంతా కూడా వాళ్ళు కొట్టేశారు. అయితే అదేమంత ఎక్కువ డబ్బేం కాదు, నా దగ్గర ఉన్న మొత్తం అదే కాదు. ఇప్పుడు దాకా నేను ఖర్చు పెట్టింది, అనుభవించింది చాలా ఉంది, నెక్స్ట్ అనుభవించబోయేది కూడా చాలా ఉంది. అదేం పెద్ద అంత ఎక్కువ డబ్బేం కాదు, దాన్ని బట్టి నీకు వందనాలు. నాలుగవది ఏంటంటే, ప్రభువా నా పర్సు ఎవరో దొంగతనం చేశారు కానీ నేను ఇతరుల పర్సు దొంగిలించేవాడిగా లేను, దాన్ని బట్టి నీకు వందనాలు. అర్థమవుతున్నాయా నా మాటలు? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఈ 4 మాటలు ఆయన ఆ పర్సు పోయినటువంటి రోజు తన డైరీలో రాసుకున్నాడు. ఏంటా 4 మాటలు? ఇంతకాలము ఎప్పుడు పోలేదు, ఇప్పుడే పోయింది. ఎంతకాలం పోలేదు కాబట్టి వందనాలు మొదటిది. రెండవది, పర్స్ తీసుకున్నారు కానీ ప్రాణం తీసుకోలేదు కాబట్టి థ్యాంక్స్. మూడవది, పర్సులో ఉన్నదంతా తీసుకున్నారు కానీ నా దగ్గర ఇక అదేమంత ఎక్కువేం కాదు. నాలుగవది, ఎవరో నాది కొట్టేశారు కానీ నేను నా జీవితంలో ఇంకొకరిది కొట్టేసేవాడినిగా, లేకపోతే ఇంకొకరిది ఇతరులని నేను దొంగతనం చేసేవాడిగా నేను లేను, దాన్ని బట్టి నీకు థ్యాంక్స్. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తము. ఇన్ ఎవ్రీథింగ్. ఒకసారి ఒకళ్ళ టెస్ట్ మనీ నేను విన్నాను. ఆయన యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వెళ్తే ఆ వార్డులో మరీ క్రిటికల్ కేసులను ఐసీయూలో ఉంచుతారు, కొంచెం మినిమం నార్మల్ ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళని కొంచెం జనరల్ వార్డులో ఉంచుతారు కదా. సో ఈయన పక్కన బెడ్లో, సరే ఈయన్ని షేరింగ్ రూమ్ ఏదో తీసుకున్నారు, ఆ రూమ్ లో 2 పేషెంట్లు ఉన్నారు, మధ్యలో ఒక కటనడ్డు. సో ఈయన ఈ బెడ్ మీద ఉన్నాడు, పక్క బెడ్ లో ఇంకో పేషెంట్ ఉన్నారు. ఈయన బిలీవరు, ఆ పక్క బెడ్ మీద ఉన్నది అన్బిలీవర్. ఈ బెడ్ మీద ఉన్నటువంటి ఈ బిలీవర్, దేవా మీకు వందనాలు. ఆ పక్కన ఉన్న ఆయన కటన్ని కొంచెం ఇట్లా జరిపి చూసి, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే సాధారణంగా ఎవరైనా దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేశాడో అనేటువంటి ఇవి మాట్లాడతారు, కానీ ఇదేంటిది వీళ్ళు వందనాలనే మాట వినిపిస్తుంది అంటే ఇటు పక్క నుంచి అని కటన్ తీసి చూస్తే మెల్లిగా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, ఈ పేషెంట్ ఆ పేషెంట్. ఈయన ఆయనకి యేసుప్రభుని గురించిన సువార్త పంచుకుంటే, మరి మీ దేవుడు ఇట్లాగా అట్లాగా అని నాకు ఇన్ని మాటలు చెప్తున్నావు బెడ్ మీద పడుకొని, నిజంగానే నువ్వు చెప్తున్న మీ దేవుడు యేసయ్య అట్లాంటి ఆయన అయితే మరి నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఎందుకు యాక్సిడెంట్ అయిందంటే, ఇదిగో ఆయన గురించి నీకు చెప్పడానికి ఆయన నా కాలు ఎరగొట్టి నీ దగ్గరికి తీసుకొచ్చాడు అన్నమాట. ఇంతకు ముందు ఈ సాక్ష్యం ఒకసారి విన్నాను నేను, మన చర్చ్లో షేర్ చేసుకున్నారు ఒక సండే. చాలా కాలం అయిపోయింది ఇది, మేబీ బహుశా 14-15 ఆ ఇయర్లో, కరెక్ట్ గుర్తులేదు. కానీ ఒక సహోదరి హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది, స్టాఫ్ నర్సుగా. ఆమె చాలా సీనియర్ వర్క్లో కాబట్టి ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్ డ్యూటీస్ ఏమో పడేవి, ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉండేది, డాక్టర్లకు షిఫ్ట్లు ఉండేవి. సో అక్కడ ఉన్న వాళ్ళ సీనియర్ ఏమో కాబట్టి ఏమోకి రెస్ట్లెస్ గా ఎక్కువ వర్క్ ఉంటా ఉండేది. ఆ ఉన్న కొంచెం టైంలో రూమ్కి వెళ్ళి ఆ పనులు చేసుకొని ఆ వండుకొని లేకపోతే అవి ఇవి చెక్క పెట్టుకునే లోపే ఇక శరీరం సహకరించట్లా, దేవునితో సంతోషంగా ఉండలేకపోతా ఉంది. దేవా నేనేం చేయాలి, నా వల్ల కావట్లేదు. ఉద్యోగమా మానేసే పరిస్థితి కాదు, ఇంట్లో పరిస్థితులు వేరు. ఏం చేయాలి ప్రభువా? పడింది, కాలు ఇరిగింది, 3 నెలలు రెస్ట్.
ఆ కాలు కొంచెం బాగయ్యాక లేచి మందిరానికి వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటి అని అంటే, ప్రభువుకి నేను ప్రార్థన చేశాను, ప్రభువా నీతో సఫిషియెంట్గా గడపలేకపోతున్నాను, చాలా చిరాగ్గా అనిపిస్తుంది నీతో గడపని కారణాన్ని బట్టి, వర్క్ స్ట్రెస్ పెరిగిపోతా ఉంది, ఏం చేయాలి ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తే దేవుడు నా కాలు ఎరగొట్టి నాకు 3 నెలలు రెస్ట్ ఇచ్చాడు. ఈ 3 నెలలు సంతోషంగా సమృద్ధిగా నేను దేవునితో గడుపుకున్నాను. ఆ జాయ్ అనేది మరలా రెస్టోర్ అయింది. ఏంటివన్నీ? ఏంటి సాక్ష్యాలు? ప్రతి విషయమందును కేవలం ఈ లోకంలో నాట్ ఓన్లీ క్రిస్టియన్ గా పిలువబడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఒక నిజమైనటువంటి విశ్వాసి మాత్రమే ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతలు చెప్పగలుగుతాడు. క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళందరూ కాదు. సోకాళ్ళు క్రైస్తవులుగా పిలువబడే అనేకులు ఇజ్రాయేలు వలె మాకు మాంసం లేదు, మాకు ఈ మన్నా చిరాకు వచ్చింది, మాకు ఇది లేదు, మాకు అది లేదని మాటి మాటికి సనుగుడు గొణుగుడు ఇలాంటి వాళ్ళు అనేక మంది కనబడతారు మనకి సోకాళ్ళు క్రిస్టియానిటీలో. కానీ దేవునితో ఆ ముందున్నటువంటి 2 సంగతులు ఏవైతే ఉన్నాయో, ఎల్లప్పుడూ సంతోషించేవారుగా, ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఎవరైతే వాళ్ళ జీవితాలను ఈ 2 ఏరియాస్ లో కాపాడుకుంటున్నప్పుడు, మూడోది ఆటోమేటిక్ గా రానే వస్తుంది బయటికి. పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ప్రతి విషయం అందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యొక్క వాక్యంలో మనము కృతజ్ఞతలు చెల్లించటం గురించినటువంటి అనేకమైనటువంటి ఏమంటారు కమాండ్స్ ఇవ్వబడ్డాయి, ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఖచ్చితంగా ఒకసారి చూడండి 50వ కీర్తన 23వ వచనం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు త్వరగా తీసి వెంటనే చదవండి. 50:23 చదవండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడి మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగాన్ని లేదా ఈ యొక్క కృతజ్ఞతని దేవునికి అర్పించేవాడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఇది కేవలము ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, ఇది కేవలము దేవుని యొక్క చిత్తము మాత్రమే కాదు. దేవుని స్తుతించటము, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించటం అనేది దేవుని గ్లోరిఫై చేయటం, ఆయన్ని మహింపరచటం. ఇది ఒక ఆజ్ఞ గనక లోబడాలి, విధేయత చూపాలి. ఇది ఆయన చిత్తము కనుక మనం చేసి తీరాలి. ఇది ఆయనకి మహిమను తీసుకొస్తుంది కాబట్టి మనము కృతజ్ఞత చెల్లించేవారంగా ఉండాలి. కృతజ్ఞత చెల్లించేవారంగా ఉండాలి. అక్కడే పైన చూడండి 14-15 వచనాలు. 15వ వచనం 50-15 మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. మొరపెట్టు, కాల్ అంటు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ ఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. నువ్వు మొరపెట్టు, నేను విడిపిస్తా. చాలా సార్లు ఈ 2 పార్టులతోనే చాలా మంది జీవితాల్లో ఆగిపోతూ ఉంటాయి. 3వ పార్ట్ జరగదు. నీవు నన్ను మహిమపరచెదవు. దేవుని మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అంత్యకాలములలో అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయి అని బైబిల్ మనకి చెప్తూనే మనుషులు ఎట్లా తయారవుతారో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ ఏముంటది అంటే 2వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనుషులు ఏమవుతారు చివరి దినాలకు వచ్చేసరికి, అంత్య దినాల్లో అంటే కృతజ్ఞత లేనివారు అనే మాట అక్కడ చూస్తాం. కృతజ్ఞత లేనివారుగా తయారవుతారు. చాలా మాటలు ఉన్నాయి, మనకు కావాల్సిన మాటను చూద్దాం. కృతజ్ఞత లేనివారుగా తయారవుతారు. నేను రక్షించబడిన దినాలలో, నేను మినిస్ట్రీకి వచ్చిన ఎర్లీ డేస్ లో జరిగినన్ని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్,
ఈ రోజుల్లో జరగట్లా. ఇయర్లీ వన్స్ కూడా ఒక కుటుంబాన్ని బట్టి కృతజ్ఞత కూడిక జరగని కుటుంబాలు నాకు తెలుసు. జులై ప్రేయర్ మంత్ లో ఇక ఏదో విధిగా సహవాసంగా గడుపుతున్నాం కాబట్టి ఇక తప్పక ఇంకా మీద అయిపోయింది ఇక మిగిలింది మాదే అన్నట్టుగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కొన్నిసార్లు. కృతజ్ఞత కూడికలు తగ్గిపోయినాయి. కృతజ్ఞత లేని వారిగా, కృతజ్ఞతలు చెల్లించిన వారిగా ప్రతి చిన్నదానికి, ప్రతి విషయానికి. ఒకసారి ఒకరు బైక్ పోయింది, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టారు. ఇది ప్రార్థన మీటింగ్ అనుకుంటే, లేదన్నా కృతజ్ఞత కూడిక అంటున్నాడు. దేనికంటే బైక్ పోయింది అంటాడు. బైక్ పోతే పోనీ అట్లీస్ట్ ఉపవాస ప్రార్థన మీటింగ్ పెట్టాలి, అవునా? కనీసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మళ్ళా తిరిగి దొరకాలి దేవా అని. బైక్ పోయిందని కృతజ్ఞత గుడికి పెట్టారు ఒకసారి ఒకళ్ళ ఇంట్లో. ప్రతి విషయమందును ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అంచె దినాలకు వచ్చేసరికి మనుషులు కృతజ్ఞత లేని వారుగా తయారవుతారని బైబిల్ గ్రంథమే మనకు చెప్తా ఉంది క్లియర్గా. అయితే ఈ రాత్రిలో మనము ఒక 3 కోణాల్లో ఉంచి దీనిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నిజంగా జరిగింది. ఎడ్వర్డ్ స్పెన్సర్ అనేటువంటి ఒక సేవలో ఉన్నటువంటి ఆయన, అప్పుడు బైబిల్ కాలేజీలో అమెరికాలో ఉన్నటువంటి ఇల్లినాయిస్ లో ఇవాన్స్టన్ సెమినరీలో అప్పుడు ఒక స్టూడెంట్ ఆయన. ఆ టైంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ మిచిగాన్ అక్కడ సరస్సులో ఒక షిప్ మునిగిపోతున్న టైంలో ఈ ఎడ్వర్డ్ స్పెన్సర్ అనేటువంటి ఈ వ్యక్తి, ఈ సెమినరీ స్టూడెంట్, అది చాలా భయంకరమైనటువంటి మంచు ప్రాంతం కాబట్టి అక్కడికి ఆ మంచు దానిలో వెళ్ళి 17 మందిని వెళ్ళటం, ఒకరిని తీసుకురావటం, మళ్ళీ వెళ్ళటం, ఇంకొకరిని తీసుకురావటం, ఆ చల్లని మంచుతో నిండినటువంటి ఆ వాటర్ లో వెళ్ళి 17 మెంబర్స్ ని ఆయన తీసుకుని రావస్తాడు. ఆ కారణాన్ని బట్టి ఆయన హెల్త్ అప్పటి నుంచి సిక్ అయ్యి మెల్లిమెల్లిగా క్షీణించి తర్వాత చచ్చిపోతాడు. ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన యొక్క బరియల్ టైంలో ఆయన కాపాడు తీసుకొచ్చిన 17 మెంబర్స్ లో ఒక్కడు కూడా రాడు. అదేం చూపిస్తుంది? కృతజ్ఞత లేకపోవటం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 10 మంది శుద్ధులయ్యారు కదా, కుష్టి రోగాన్ని బాగు చేశారు యేసు ప్రభు. 10 మంది శుద్ధులయ్యారు కారా, మిగతా 9 మంది ఎక్కడ? నువ్వు అక్కడే వచ్చావు థ్యాంక్స్ చెప్పడానికి. లోకంలో కృతజ్ఞతలు చెప్పటము అనేది మేబీ ఎప్పుడన్నా అకేషనల్ గా జరుగుతుందేమో, కానీ క్రైస్తవ జీవితంలో కృతజ్ఞతలు చెప్పటము అనేది అది ఎప్పుడో ఒకసారి చెప్పేది కాదు. అది ఒక సాధారణమైనటువంటి లక్షణంగా తయారవ్వాలి. నేను కొన్ని రెఫరెన్స్లు చెప్తా ఉంటాను, జస్ట్ నోట్ చేసుకోండి, చూస్తా ఉండండి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. కృతజ్ఞతార్పణలు చెల్లించు. 106వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించండి, ఎందుకు? యెహోవా దయాళుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం ఈ మాటను చూస్తాం. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మళ్ళీ అదే మాట, సమస్తమును గూర్చి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పండి. ఇది ఎఫెసీ పత్రిక. కొలస్సీ పత్రికలో మళ్ళీ అదే మాట, కొలస్సీ 2:6లో చూస్తాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. కేవలము చెల్లించటం మాత్రమే కాదు, కొలస్సీలో ఇంకా చక్కగా రాశాడు పౌలు, ఆ కృతజ్ఞతాస్తుతులు ఆల్రెడీ మీరు చెల్లిస్తున్నారు, అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు 6వ వచనంలో అంటున్నాడు విస్తరించాలి. 4 మాటలు థ్యాంక్స్ చెప్పగానే అబ్బా నేను అసలు దేవుణ్ణి ఎంత ఆరాధించానో అనే అభిప్రాయంతో ఉండకూడదు. జీవితకాలం అంతా స్తుతించిన తక్కువే. కాబట్టి విశ్వాసులు ఎప్పుడో ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసేవారుగా ఉండకూడదు, కానీ అది మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా ఉండాలి.
అన్ని విషయాలలో, అన్ని సమయాలలో కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులుగా మనం గుర్తించబడాలి. అంటే ఇది ఎవరో మనల్ని గుర్తించాలని కాదు. మన వైఖరి అది అయిపోయినప్పుడు అవతల వాళ్ళకి అది అర్థం అవుతానే ఉంటది. పిసి వర్గీస్ గారు మనకు తెలుసు, చాలా సార్లు మన కన్వెన్షన్ కి విజయవాడ కావచ్చు, తర్వాత విజయవాడ యానివర్సరీస్ కి, కుకట్పల్లికి సహవాసంలో చాలా సార్లు అంకుల్ మనకి వాక్య పరిచర్లో వచ్చి ఆయన మనకి హెల్ప్ చేశారు. ఆయన టీచింగ్స్ ఎంతమంది గుర్తున్నాయో తెలియదు కానీ ఆ రికార్డింగ్స్ అన్ని మన ఛానల్లో బహుశా కొన్ని ఉన్నాయి. వాటిని గమనిస్తే ఆయన ఆ వాక్య ధ్యానించే ముందు ఆయన చేసే ప్రార్థనలు అబ్జర్వ్ చేయండి. ఆ ప్రార్థన మొత్తాన్ని 100% గా తీసుకుంటే అట్లీస్ట్ మోర్ దాన్ 60% అందులో థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది, ప్రార్థన కొంచెం ఉంటుంది. భక్సింగ్ గారు ప్రార్థనలు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఎక్కడో కొన్ని దొరుకుతాయి. ఆ టైంలో ఈ టెక్నాలజీ లేని కారణాన్ని బట్టి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. భక్సింగ్ గారి యొక్క ప్రార్థనలు కూడా కొన్ని ఉన్నాయి. వారి వాక్యాల కన్నా నేను కొంతమంది చేసే ప్రార్థనలు వింటుంటా. ఆ ప్రార్థనల్లో ఏమి వినబడతా ఉంటుందనంటే కృతజ్ఞత. కృతజ్ఞత కృతజ్ఞత జాన్ పైపర్ అనే భక్తుడు రాసినటువంటి ఒక బుక్ ఉంది. సారీ, ఆ టైటిల్ గుర్తు రావట్లేదు సడన్ గా. తెలుగులో కూడా ఉంది ఆ బుక్. సరే, గుర్తొస్తే చెప్తా, టైటిల్ గుర్తు రావట్లేదు. జస్ట్ 1 పేజ్ 1.5 పేజ్ కంటెంట్ ఉంటుంది, మిగతా 1/2 పేజ్లో ప్రార్థన ఉంటుంది. 2 పేజెస్లో ఒక్కొక్క టాపిక్ ని, అట్లాగా ఆ బుక్ అంతా కొన్ని టాపిక్స్ ని కవర్ చేస్తాడు. 1.5 పేజ్లో వివరణ, ఒక 1/2 పేజ్లో ప్రేయర్. ఆ 1.5 పేజ్లో ఉన్న కంటెంట్ కన్నా 1/2 పేజ్లో ఉన్న ప్రార్థనలు చదువుకొని, ఆ ప్రార్థనలే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చదువుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి నేను. ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. కాబట్టి 3 ఏరియాస్ ని బ్రీఫ్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు కృతజ్ఞత లేని హృదయం వల్ల ఉండే ప్రమాదాలు ఏంటి? మొట్టమొదటిది, ఇది దేవుని ఆజ్ఞ అని, ఇది దేవుని చిత్తము అని, ఇది దేవుణ్ణి మహింపరుస్తుంది అని గుర్తు చేసుకున్నాం. ఓకే, బానే ఉంది. అది చెయ్యాలి అని బైబిల్లో ఉన్న వేరు వేరు వచనాలను గుర్తు చేసుకున్నాం. దాని యందు విస్తరించాలి అని గుర్తు చేసుకున్నాం. అసలు కృతజ్ఞత లేని హృదయం వల్ల ఏంటి డేంజర్ ఏంటి? ఒకవేళ నా జీవితంలో, మన జీవితాల్లో ఈ కృతజ్ఞత అనేది లేకపోతే, కృతజ్ఞత అనేది హృదయంలో నుంచి వచ్చేది. సో కృతజ్ఞత లేని హృదయం వల్ల ఉండేటువంటి డేంజర్ ఏంటి? మొట్టమొదటి డేంజర్ ఏంటంటే, కృతజ్ఞత లేనటువంటి హృదయము అది అవిశ్వాసికి చిహ్నం, అవిశ్వాసికి గుర్తది. రోమా 1:21 మనం ఈ మాట చూస్తాం. వాళ్ళు దేవుణ్ణి ఎరుగయో ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు అంటాడు అక్కడ. ఎరిగాడు, ఏం చేయలేదు? మహింపరచలేదు. ఏం చేయలేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. అక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంది. దేవుని రూపాన్ని ప్రతిమలుగా మార్చారని, స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో అవాచ్యమని చేశారని పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టులో అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, వాళ్ళు కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు అనే మాటని ఈ సందర్భంలో పౌలు రాయటాన్ని మనం చూస్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటం అది అవిశ్వాసుల యొక్క జీవితానికి ఒక చిహ్నముగా, ఒక సింబల్ గా పౌలు అక్కడ రాశాడు. మనం బిలీవర్ అయినట్లయితే కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపని వారముగా ఉండటానికి వీల్లేదు. మన ప్రతి ఆశీర్వాదానికి మూలమైనటువంటి ఈ బైబిల్ దేవునికి కృతజ్ఞతలు చెల్లించటంలో మనము విఫలమైపోకూడదు. కృతజ్ఞత లేకపోవడం అనేది అది అవిశ్వాసికి గుర్తుగా ఉంది, డేంజర్. రెండవ ప్రమాదం ఏంటంటే, కృతజ్ఞత చెల్లించకపోవటం సింపుల్ గా ఆయన చిత్తానికి అవిధేయత చూపించటమే.
ఎందుకంటే అది ఆయన చిత్తం అని చదివాము. ఇప్పుడు అది చేయట్లేదంటే ఆయన మాటకి అవిధేయత చూపిస్తున్నాం. సింపుల్. సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఈ విషయాలు కొంచెం తొందరగా అర్థం కాకపోవచ్చు, కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు, అందులోనూ పేరెంట్స్ అయినటువంటి వాళ్ళకి ఏదైనా ఒక ఇష్యూ తర్వాత వారి కడుపును పుట్టిన పిల్లలు వచ్చి థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే అప్పుడు ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితి అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు కూడా తండ్రిగా ఆయన పిల్లలు ప్రతి పరిస్థితుల్లో కూడా వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, నా బిడ్డ నాకు థ్యాంక్స్ చెప్పాలి అని ఆ రకమైన హృదయాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. చాలా సార్లు దేవుని చిత్తం తెలుసుకోవడంలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారో తెలుసా ప్రజలు? కొన్ని విషయాలు ఈ 3 రోజులు ఈవినింగ్స్ లో జాన్ పాల్ అన్న గుర్తు చేస్తా వచ్చారు. వన్ ఆఫ్ ది రీజన్ ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని వివిధ వేర్వేరు పరిస్థితుల్లో తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, జీవితంలో అన్ని వేళలా కృతజ్ఞత చెల్లించని వాడు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలుగుతాడు? కృతజ్ఞతలు చెల్లించాలి అని ఆల్రెడీ రివీల్డ్ విల్ ఏదైతే ఉందో, బయలుపరచబడిన చిత్తము, దానికి విధేయత చూపించకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తా స్పెసిఫిక్ విల్ ఏంటి చెప్పు ప్రభువా ఈ విషయంలో అంటే ఆయన ఎందుకు చెప్తాడు? చెప్పినా మనకి ఎక్కడ అర్థమవుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. కొరటన్ భూమి గురించి ఈ మధ్యలో చూస్తా ఉన్నప్పుడు లాస్ట్ టైం ఒక లవ్ గురించి, క్షమాపణ గురించి వాళ్ళని గుర్తు చేసుకున్నాం, అక్క చెల్లెల్ని. అక్కడే జరిగినటువంటి ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, హిట్లర్ ఈ జర్మనీలో వీళ్ళని తీసుకుని వెళ్ళి కొరటన్ భూమిని, కొర్రీని, ఆమె యొక్క అక్క బెట్సీ, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే ఆ బ్యారక్ అంతా కూడా ఫుల్ గా కిక్కిరిసిపోయి ఏమున్నాయి అని అంటే ఫుల్ ఈగలు. ఏమున్నాయి లోపల? ఫుల్గా ఈగలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, కానీ అప్పటికే వాళ్ళు తెస్సలోనికలో చదివినటువంటి ఈ ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేటువంటి ఈ మాట వాళ్ళ హృదయాల్లో ఆల్రెడీ చదివింది, వాళ్ళకి జ్ఞాపకం ఉంది. అప్పుడు కొరటన్ భూమ్ చాలా ఇదిగా ఉంటే వాళ్ళ అక్కనిందంట బెట్సీ, అప్పుడు మనం ఈ మాట చదివాం కదా, ప్రతి విషయమందును ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని బైబిల్ చెప్తుంది కదా, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అని. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత చెప్పాలి ఈ యొక్క దీన్ని బట్టి అని అంటే, ముందు కొంచెం ముభావంగా ఉన్నప్పటికీ తర్వాత అవును కదా అని వీళ్ళిద్దరూ దేవుడికి థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టారంట. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గడిపినటువంటి రోజుల్లో అక్కడ ఎవరైతే బయట సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా లోపల అక్కడ వాళ్ళకి బైబిల్ అధ్యయనాలు, ప్రేయర్స్ మీటింగ్స్ ఎందుకు జరిగినాయి? ఎందుకంటే అక్కడున్న ఆ విస్తారమైనటువంటి ఈగలను బట్టి వాళ్ళు అక్కడ ఉండలేక వాళ్ళు పోయి బయట నుంచి ఉంటున్నారు. సో వీళ్ళకేం దొరికింది లోపల? అర్థమైందా? ది హైడింగ్ ప్లేస్ అని ఇంగ్లీష్ లో దొరుకుతుంది. కొరటన్ భూమి రాసిన బుక్ దాగెడు స్థలము అని LF వాళ్ళు పబ్లిష్ చేశారు, తెలుగులో కూడా దొరుకుతుంది. బుక్స్ చదవండి, బైబిల్ చదివితేనే గొప్ప మా లైఫ్ లో అన్నట్టుగా ఉండిపోమాకండి దయచేసి. ఎందుకు పోయారు వీళ్ళందరూ బయటికి? విస్తారమైన ఈగలు. సో వాళ్ళు బయటికి వెళ్ళడానికి బట్టి లోపల వీళ్ళకి బైబిల్ అధ్యయనాలు అంటే నిజంగా వాళ్ళ దగ్గర ఏమి లేవు. ఏమకి గుర్తున్నాయి కొన్ని వచనాలు ఏమో చెప్తుంది, పక్కన ఉన్న ఇంకో బిలీవర్ గుర్తున్నాయి వాళ్ళు చెప్తున్నారు. అలాగే వాళ్ళకు గుర్తున్నటువంటి మాటల్ని ఒకరికొకరు జ్ఞాపకం చేసుకుంటూ కూర్చున్నారు, ప్రార్థనలు చేస్తా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం. దేవుడు మన దగ్గర నుంచి దానిని కోరుకుంటా ఉన్నాడు. సో కృతజ్ఞత లేని హృదయం వలన డేంజర్ ఏంటంటే అది అవిశ్వాసకి గుర్తుగా ఉంది, అది దేవునికి అవిధేయత చూపిస్తా ఉంది. కాబట్టి
ఇది డేంజర్. కృతజ్ఞత కలిగినటువంటి హృదయాన్ని మనం డెవలప్ చేసుకుంటే దాని వలన మనకి ఏంటి ప్రయోజనం? ఇది రెండోది. కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మనం గనక ఒకవేళ మన లైఫ్లో పెంపొందించుకుంటా ఉంటే దాని వలన మనకి కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే, మొట్టమొదటిది మన గర్వం తగ్గుతుంది. మనకి గర్వం తగ్గుతుంది, వినయం పెరుగుతుంది. గర్వం తగ్గుతుంది, వినయం పెరుగుతుంది. ఎవరైతే ఇది దేవుడి వలన అయ్యింది, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుని సహాయంతో నేను చేయగలిగాను అని కృతజ్ఞత హృదయం కలిగి ఉంటాడో వాడు ఇంకెక్కడ అతిశయించడానికి ఉండదు. గర్వం తగ్గుతుంది, వినయం పెరుగుతుంది. ఈ ఎవరి జీవితంలో అయితే కృతజ్ఞతలు చెల్లించడంలో విఫలవుతారో వాళ్ళల్లో వినయం తగ్గుతుంది, గర్వం పెరుగుతుంది. కొన్నిసార్లు దేవుని పేరట ఏదన్నా పూనుకొని కొన్ని చేయగలిగితే, ఒక ప్రసంగం చక్కగా చేయగలిగితే ఒకవేళ నాలంటోళ్ళు, లేదా ఒక పనిని చక్కగా చేయగలిగితే నేను చేశాను అని అనుకుంటే అయిపోయింది. ఈ రోజుల్లో ఇదే పెరుగుతుంది క్రైస్తవ సమాజంలో. నన్ను నా పక్కన వాళ్ళు పొగిడితే నేను ఇంకొకరిని పొడుగుతున్నా. ఈ మధ్యలో ఒక చిన్న వీడియో క్లిప్ ఏదో చూస్తుంటే దాంట్లో ఆ స్టేజ్ మీద 10 మంది ఉన్నారు. ఈయనకు వందనాలు, ఈయనకు వందనాలు, ఈయనకు వందనాలు. నిన్ను పిలిచింది వాక్యం చెప్పడానికి, 10 మందికి వందనాలు చెప్పేలోపు అరగంట అయిపోయింది, నువ్వు ఎందుకు ఎక్కావురా మీదకి అంటున్నాడు ఆయన. ఒకరినొకళ్ళు పొగుడుకోవడానికి కాదు, అలాగని విమర్శించుకోవడానికి కూడా కాదు. 1 కొరింథీ 4:7 ఈ మాట చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ఎందుకనగా నీకు ఆతిథ్యము కలగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనది ఏది? పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఎందుకు నీకు ఇదంతా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కృతజ్ఞత కలిగి ఉండటమే గర్వానికి సరైన నివారణ. గర్వానికి మందు ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం. కృతజ్ఞత కలిగి ఉంటే గర్వానికి మందు. ఆ కృతజ్ఞత కలిగి ఉండటం అనేది వినయానికి ఎరువు. ఆ గర్వమేమో పోతుంది, ఈ వినయమేమో పెరుగుతూ ఉంటుంది. రెండవ ప్రయోజనం ఏంటి ఈ కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల అంటే, ఫిర్యాదు చేయడం తగ్గుతుంది, అసంతృప్తి తగ్గుతుంది, సంతృప్తి పెరుగుతుంది. అర్థమవుతుందో చెప్పేది? అసంతృప్తి తగ్గుతుంది, సంతృప్తి పెరుగుతుంది కృతజ్ఞత కలిగి ఉన్న వారి యొక్క జీవితంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. 23:1 బైబిల్ మనకు చెప్తుంది కీర్తనలు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి కృతజ్ఞతలు నిండినటువంటి హృదయంలో ఉంచి ఇక ఫిర్యాదులు రావు. ఫిర్యాదు చేయటము అనే పాపంలో పడము. ఏంటి నేను నీ కోసం నా లైఫ్నే కమిట్ చేసుకొని ఇన్నేళ్లుగా సేవ చేస్తా ఉంటే అసలు నా భుజాన్ని ఎందుకు ఇట్లా చేసావు అనాలా నేను ఇప్పుడు? ఫిర్యాదు చేయటము అనేటువంటి పాపంలో పడకూడదు. ఎప్పుడు పడతామంటే కృతజ్ఞత లేనప్పుడు, అసంతృప్తి ఉన్నప్పుడు. మనం కృతజ్ఞత జీవితాన్ని కలిగి ముందుకెళ్తా ఉన్నప్పుడు అండి అసంతృప్తి తగ్గుతుంది, సంతృప్తి పెరుగుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకి అసంతృప్తే, ఏ సమస్య లేకుండా మన్నానిస్తున్నాడు, అయినా అసంతృప్తే. షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాల్సిన పని లేదు, టైలరింగ్ షాప్కి వెళ్ళి కుట్టించుకోవాల్సిన పని లేదు, బట్టలు పాడవట్లా, అయినా అసంతృప్తే. వాళ్ళ హెల్త్ని కాపాడుతున్నాడు, కాళ్ళు వాయట్లేదంట, అంత జర్నీలో నడుస్తున్నా హెల్త్ కాపాడాడు, అయినా అసంతృప్తే. కాళ్ళ సైజు పెరుగుతుంది, కాళ్ళతో పాటు చెప్పుల సైజు కూడా పెరుగుతుంది, అయినా అసంతృప్తే. అసంతృప్తి చాలా భయంకరమైంది. కృతజ్ఞత కలిగినటువంటి హృదయమే, కృతజ్ఞత కలిగి ఉంటే ఫిర్యాదు చేయటం తగ్గుతుంది. ఫిర్యాదు చేయటం అంటే పాపంలో పడకుండా ఉంటాం. అసంతృప్తి తగ్గి సంతృప్తి పెరుగుతూ ఉంటుంది. ఇది రెండవ ప్రయోజనం. మొదటిది గర్వము తగ్గి అది వినయం పెరుగుతుంది, అసంతృప్తి తగ్గి సంతృప్తి పెరుగుతుంది. మూడవది దేవుని మీద అనుమానం తగ్గి దేవుని మీద నమ్మకం పెరుగుతుంది కృతజ్ఞత చెల్లించే హృదయం కలిగి ఉన్నప్పుడు.
అనుమానం తగ్గిపోతూ ఉంటది, నమ్మకము పెరిగిపోతూ ఉంటది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట చూస్తాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పి అక్కడే కింద 10వ వచనంలో ఆయన మరణము నుండి మమ్మల్ని తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు అని ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎలా చెప్తున్నాడు ఈ మాట? ఎక్కడికి పోయింది అనుమానం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ నమ్మకం? కృతజ్ఞత. కృతజ్ఞత కలిగిన హృదయంలో నుండి ఆ అనుమానం అది తోలివేస్తూ ఉంటుంది. కృతజ్ఞత అనేది, కృతజ్ఞత కలిగిన హృదయంలో ఈ దేవుని మీద నమ్మకానికి లేదా విశ్వాసము అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఊరికే మాటల వల్ల వేయటం కాదు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమా అని ఊరికే గుర్తు చేసుకోవడానిక? నిజంగానే గుర్తు చేసుకుంటున్నాం అసలు మనం? గతములో దేవుడు చూపించినటువంటి కృప, ఆయన కనికరాలని నిరంతరం గుర్తు చేసుకునేటువంటి ఆ కృతజ్ఞత కలిగినటువంటి హృదయం ప్రస్తుతంలోనూ మన భవిష్యత్తు అవసరాలకి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మన ప్రస్తుతానికి మన భవిష్యత్తు అవసరాల కోసం కూడా దేవుని మీద ఆధారపడేలాగా చేస్తుంది, ఆధారపడేలాగా బలపడుతుంది. ఎందుకంటే సందేహపడకుండా, నిరాశకి గురి కాకుండా, లేకపోతే ఏదో ఒక దారిలో ఎలాగోలా వెళ్ళిపోతున్న ముందుకి అడ్డదారులు తొక్కేయకుండా ఈ కృతజ్ఞత కలిగిన హృదయం కాపాడుతుంది. ఇదొక ప్రయోజనం. మరొక ప్రయోజనం ఏంటి అని అంటే, ఎవరైతే ఈ కృతజ్ఞత హృదయాన్ని వారి జీవితాల్లో డెవలప్ చేసుకుంటూ ఉంటారో ఆందోళన తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది, అశాంతి అనేది పోతా ఉంటుంది, శాంతి అనేది పెరుగుతూ ఉంటుంది. అదే మనం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మన అందరికీ బాగా కంటతా తెలిసిన వాక్యం. కొంతమందికి ఇది దేని గురించి చింతపడదు కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అర్థమవుతుందా? సో 4 ప్రయోజనాలు. అశాంతి తగ్గి శాంతి పెరుగుతుంది, అవిశ్వాసం తగ్గి నమ్మకం పెరుగుతుంది, అసంతృప్తి తగ్గి సంతృప్తి పెరుగుతూ ఉంటుంది, గర్వము తగ్గి వినయము పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది జరుగుతుంది అంటే బాగానే ఉంది. ఇంతకీ దీన్ని డెవలప్ చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటి? చివరిగా ఇది గుర్తు చేసుకుందాం. ఈ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని నాలో నేను ఒకవేళ డెవలప్ చేసుకోవాలి అని గనక అనుకుంటే దానికి నేనేం చేయాలి? మనం ఏం చేయాలి? దానికి కూడా బైబిలే మనకి దారి చూపిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా ఈ మాట చెప్తాడు. నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందును అని నిశ్చయించుకున్నాడు. ఏంటి? పాల్కి విపరీతమైన సమస్యలు ఉన్నాయి ఆ టైంలో, బట్ స్టిల్ ఆయన ఫోకస్ అంతా ఎక్కడుందనంటే యేసు ప్రభు. అందులోనూ యేసు ప్రభు యొక్క క్రాస్, సిలువ. ఆయన జన్మ కాదు, క్రాస్. సో మనము కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మనలో డెవలప్ అవ్వాలి అని కనుక ఆశపడితే మన యొక్క ఫోకస్ సిలువ మీద ఉండాలి, క్రాస్ మీద ఉండాలి. అప్పుడే సిలువ మీద యేసు ప్రభు మన కోసం ఏం చేశారో మాత్రమే కాదు, ఏం సాధించారో, ఏం చేశారు, ఏమయ్యారు, ఏం సాధించారు, ఇవి గుర్తు చేసుకుంటా, ఇవి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు కృతజ్ఞత చెల్లించడంలో ఎదుగుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కృతజ్ఞత చెల్లించటము అనేది ప్రార్థనలో అంతర్భాగంగా ఉండాలి, ప్రార్థనలో పార్ట్ అది. కొన్నిసార్లు ఆరాధన వర్తమానం అయిపోయాక ఆరాధన చేయండి అన్నప్పుడు కూడా ప్రార్థనలే వస్తాయి. అసలు కృతజ్ఞత అనేది లేదు. ఆరాధన అన్నా ప్రార్థనే, ప్రార్థన అన్నా ప్రార్థనే. కానీ బైబిల్ చెప్తుంది
ప్రార్థన ఎప్పుడూ కూడా విత్ థ్యాంక్స్ గివింగ్ ఉండాలి. ఇందాక గుర్తు చేసుకున్న ఫిలిప్పి 4, 6, 7 వచనాలు అదే ఉంటది. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు చెప్పండి దేవునికి. విన్నపాలే విన్నపాలు, కృతజ్ఞత ఇది. కొలస్సే పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మాట చూస్తాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండండి. సింపుల్ గా చెప్పాలంటే కృతజ్ఞత చెల్లించటము అనేది మన ప్రతి ప్రార్థనలో ఒక అంతర్భాగంగా ఉండాలి. మనము ఆరాధన వర్తమానము, తర్వాత ఇంకొక వర్తమానము, ఇదేమో వర్షిప్ కి అదేదో ప్రార్థనకి అని విడగొట్టినంత మాత్రాన దట్ డజంట్ మీన్, బైబిల్ మనకు క్లియర్ గా చెప్తుంది కృతజ్ఞత చెల్లించటం ప్రతి ప్రార్థనలో అంతర్భాగంగా ఉండాలి. సింపుల్ అండి. మన పిల్లలే ప్రతిసారి అవసరాల గురించే మాట్లాడుతున్నారు. డాడీ నాకు అది కావాలి, ఇది కావాలి, ఎప్పుడు నీడ్స్ గురించే మాట్లాడతారు. థ్యాంక్స్ ఎప్పుడో ఒకసారి, అడపాదడప ఎప్పుడో ఒకసారి చెప్తుంటే ఎట్లుంటది? మనకు దుఃఖం అనిపించదా? కృతజ్ఞత చెల్లించకపోవటం వల్ల పరలోకపు తండ్రిని దుఃఖపరుస్తా ఉన్నాం. చివరిగా దానియేలుని గుర్తు చేసుకుంటే ఇంకెవరిని పూజించకూడదు, ఏం చేయకూడదు అని ఆయన మీద విరోధముగా శత్రువులు రాజు దగ్గర పన్నాగం పండి ఒక డిగ్రీని పాస్ చేసిన తర్వాత దానియేలు గ్రంథం 6:10లో మనం ఈ మాట చూస్తాం. అట్టి శాసనము సంతకం చేయబడిందని తెలిసి కూడా ఏం చేశాడంట? కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, అయిపోయిందా? ప్రార్థించుచూ ఉండేనని ఉందా అక్కడ? ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇది చేస్తే పట్టుకొని జైల్లో వేస్తారని డిగ్రీ ఉంటే ఆ టైంలో కూడా నీకు ఎలాగొస్తుంది? అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, యథా ప్రకారము. ఆయన యొక్క ఎక్సర్సైజ్ ఏంటి, ఆయన యొక్క డైలీ యాక్టివిటీ ఏంటి అని అంటే యథా ప్రకారము. అది ఆయన అలవాటు. దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆ దేవుని స్తుతించుచూ రావటం అనేది డానియేల్ యొక్క హ్యాబిట్. కొంతమందికి కృతజ్ఞతలు అంటే ఆదివారం మొదటి వర్తమానం అయిపోయాక. అట్లా ఉండకూడదు. కాబట్టి బైబిల్ మనకి ఈ విషయాన్ని క్లియర్గా చెప్తా ఉంది. యథార్థంగా ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు సహాయం చేయి, నా హృదయము కృతజ్ఞత లేనిదిగా ఉంది. నేను చెప్పానని చెప్పొద్దు దయచేసి. మన హృదయాలు మనకు తెలుసు. ఇది మీ ఆజ్ఞని తెలుసు ప్రభువా, ఇది మీ చిత్తమని తెలుసు, ఇది మిమ్మల్ని మహింపరుస్తుందని తెలుసు, కానీ చేయవలసినంత పోతున్నామని అర్థమైతే యథార్థంగా ప్రభు దగ్గర చెప్పుకుందాం. అది కలిగి ఉన్నప్పుడు ఏం పోతాయో ఏం వస్తాయో గుర్తు చేసుకున్నాం. దానిని డెవలప్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలో గుర్తు చేసుకున్నాం. కృతజ్ఞత లేని హృదయం వలన ప్రమాదాలేంటి, దాన్ని పెంపొందించుకోవటం వల్ల ప్రయోజనాలేంటి, అంతేకాదు దాన్ని పెంపొందించుకోవటానికి మనం చేయవలసిందేంటి? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ఒక 1 minute అందరూ ప్రార్థన చేయండి ఎవరికి వాళ్ళు. దయచేసి అందరూ ప్రార్థన చేయండి.